మే 29 దేవుని వాగ్దానం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినం మనం కలిగి ప్రభువుని స్తుతించి వాక్య ధ్యానం జరిగించడానికి దవాతి దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన సమయమును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని వాగ్దానాలు ఎంత ఆశ్చర్యకరమో చూడండి. ఆయన మనతో ఎప్పుడు కూడా సమాధానంగా, సంతోషంగా, మనలను గొప్ప దీవెన వైపుకు నడిపించటానికే ఇష్టపడే గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తూ ఉన్నాడు. నేటి వాగ్దానములో రెండింతలుగా మేలు మనకు అనుగ్రహించే దేవుడు అని మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎంత ఆశ్చర్యమా కదా. మనము ఏ అర్హత కలిగి ఉన్నామని ప్రభు మనకు రెండింతల మేలు చేయాలి? మనం అడిగింది ఒకటే అయితే ఒకటికి ఆ ఒకటే ఇచ్చేవారు ఈనాడు సమాజంలో ఎవరు కూడా లేరు. మనం అడిగిన దానిని అడిగిన స్థాయిలో ఎవరు మన యొక్క ఉన్న సమస్యలకు ఉన్నటువంటి పరిష్కారాన్ని చూపించేవారు లేరు. కానీ మన దేవుడు నీవు ఒకటి అడిగితే ఆ ఒకటితో పాటు మరి రెండు అనుగ్రహించే దేవుడు. సొలొమోను జీవితంలో మనం గమనిస్తే ఆయన ప్రభువును, తన ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం మాత్రమే అడిగాడు. అయితే ప్రభు దానితో పాటు ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేడు ప్రభు వాగ్దానం మన జీవితంలో నెరవేరడానికి ఆనాడు సొలొమోన్ని ఒక ఉదాహరణగా మనం గమనిస్తే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి ప్రార్థన తను చేయడాన్ని బట్టి అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం సొలొమోను పొందుకున్నాడు. ప్రియులారా, మరి నీవు ఏ విధంగా ప్రభువుని అడుగుతున్నావు? స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలను వేడుదాం. దేవునికి ఇష్టమైన, అనుకూలమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు మనకి దేవుడు నువ్వు అడిగిన దానితో పాటు అడగనిది కూడా, నీకు అవసరమైనది కూడా, నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. రెండింతల మేలు నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ బిడ్డలకు రెండింతల మేలును మీరు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, వారు ఏ పని అయితే తలపెడుతున్నారో ఆ పనిలో విజయము దయచేయండి. ప్రభు రక్షణ ఆనందంలో నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.